హలో గైస్, మనం కల్చర్ స్టేషన్ తెలుగు అని కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాము. చాలా మంచి మంచి కంటెంట్ వస్తుంది దాంట్లో. ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్ ఉన్నది. కానీ మీలో చాలా మందికి ఆ ఛానల్ ఒకటి ఉందని తెలియట్లేదు. అందుకని ప్లగిన్ చేస్తున్నా. డిస్క్రిప్షన్ లో లింక్ వేసా కొత్త ఛానల్ ది. చెక్ చేయకపోతే చెక్ చేయండి. వీడియోస్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నౌ హిట్ 3 ఏ మాట కామాట హైప్ అయితే రియల్ గైస్. నేను హైదరాబాద్ లో ఒక మోస్ట్ ర్యాండమ్ సింగిల్ స్క్రీన్ లో చూసిన హిట్ 3 ని. మాక్సిమం సగం ఫిల్ అవుతుంది, లేకపోతే ఫిల్ అయినా కూడా కొంచెం కామ్ గానే ఉంటది అనుకున్నా. బట్ ఫస్ట్ టైం ఒక నాని సినిమాకి మార్నింగ్ షో, అదే డే 1 ఫస్ట్ షో, ఇంత బజ్ చూడడం చాలా బాగా అనిపించింది. ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ ఉండే థియేటర్. మా షో అయిపోయి బయటికి వచ్చేటప్పుడు రానికి అయితలేదు, అంతమంది జనాలు ఉండే. సో పార్కింగ్ లోంచి బండి తీసి చాలా టైం పట్టింది. సో హైప్ మాత్రం రియల్. చాలా బజ్ క్రియేట్ అయింది ఎగ్జాక్ట్ గా రిలీజ్ ముందుకు సినిమాకి. అండ్ అది బుకింగ్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నది. సో ఇది చాలా పాజిటివ్ విషయం కష్టకాలంలో. అండ్ మనకి ఎస్పెషల్లీ నాకు బీనుగాడికి నాని మీద ఒక కంప్లైంట్ ఉండేది. ఏంటంటే నాని ఇంకా హీరో రోల్ ని, కథానాయకుడు రోల్ ని ఎంబ్రేస్ చేస్తలేడు, వేరే ఎలిమెంట్స్ ని పుష్ చేస్తా వస్తున్నాడు అని. మరి మా బాధని ఇన్నారో లేదో తెలీదు. చాలా రోజుల తర్వాత ఎస్ నేనే హీరోని అని జెండా వాతిండు. 100% తెలుగు హీరో అయిండు హిట్ 3 తోని. సో ఆ పర్టికులర్ విషయంలో మాత్రం నేను చాలా సాటిస్ఫై అయినా. ఇఫ్స్ అండ్ బట్స్ ఏమీ లేవు. జనాలు లేవు, సోకుల పాలన లేదు, సూరి వెన్నెల ఇమోషన్స్ ఇవేం లేవు. నానేనే హీరో, ఒక రూత్లెస్ పోలీస్. జనాలకు కష్టం వచ్చింది, ముందు నిలబడతాడు, సేవ్స్ ద డే, అంతే. ఇంకో ముచ్చట్లేదు దీంట్లో. అండ్ అదే కరెక్ట్, అంతే ఉండాలి. సో ఆ విషయంలో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ నేనైతే. సో మన పర్సనల్ ఆర్తనాదాలు పక్కన పెట్టి సినిమా ఇట్లుంది అంటే జర కష్టమని చెప్పాలి. మన ఛానల్లో డైరెక్టర్ శైలేష్ కొలను ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తూ వచ్చినాం మనం. వి హావ్ ఆల్వేస్ బీన్ ఫేర్ టు హిమ్. ఎందుకంటే కొత్త వాయిస్, ఎడ్యుకేటెడ్ పర్సన్, రైటింగ్ లో ఆ క్రెడిబిలిటీ కనిపిస్తున్నది. ఒక కొత్త టోన్ బట్టి నీకు చూస్తున్నాడు. ఆ డీటెయిలింగ్, వరల్డ్ బిల్డింగ్ అవన్నీ కనిపిస్తున్నాయి, కనిపించినాయి ఫస్ట్ సినిమాల్లో. సో అక్కడక్కడ కొన్ని షార్ట్ కమింగ్స్ కనిపించినప్పటికీ అరే లేదు, వీ హావ్ టు సపోర్ట్ న్యూ టాలెంట్ అన్న జోన్ లోనే వీ హావ్ ఆల్వేస్ సపోర్టెడ్ హిమ్. సైందవ్ కి కూడా వి వర్ లైక్ ఓకే, ఒక పెద్ద ఆలోచన అనుకున్నప్పుడు అవుతుంటాయి అన్న జోన్ లోనే ఉండే. బట్ హిట్ 3 లో చాలా ప్రాబ్లమ్స్ సర్ఫేస్ అయినాయని చెప్పాలి. సైందవ్ లో అట్లీస్ట్ ఒక ఇమోషనల్ కోర్ అని ఉంటది, ఒక డాటర్, ఫాదర్ అన్న జోన్. హిట్ 3 లో వీ హ్యావ్ నథింగ్ టు హోల్డ్ ఆన్ టు. ఇమోషనల్ కోర్ ఉండదు సినిమాలో. అంటే ఒక పాయింట్ తర్వాత మనం సినిమా ఎందుకు చూస్తున్నాం అని క్వశ్చన్ చేసుకుంటా ఉంటాము. బికాస్ విక్టిమ్స్ అనే వాళ్ళు జెనరిక్ ఉంటారు, విలన్ అనేవాడు ఎవడో మనకు తెలియదు. వచ్చిన తర్వాత కూడా వాడు కూడా చాలా జెనరిక్ ఉంటాడు. అండ్ హీరో కూడా ఎటువంటి వీక్నెసెస్ లాంటివి ఏమి ఉండవు. హీఈస్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ డ్రివెన్ పర్సన్. పర్సనల్ లైఫ్ లో ఆయన కొన్ని కంప్లైంట్స్ ఉండొచ్చు, కానీ అవి కూడా ప్రాపర్ గా అడ్రస్ గా ఫిల్మ్ లో. అండ్ మీకు తెలుసు నాకు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే ఎంత ఇష్టమో. బేసిక్ యావరేజ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు కూడా నేను చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. సో ఆ ప్రొసీజరల్ ఇన్వెస్టిగేటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నంత వరకు మూవీ ఎట్లా పోతుంటది పర్లేదు. సో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే అనిపిస్తుంది. బట్ ఆ పాయింట్ నుండి వన్స్ ఇట్ స్టాప్స్ బీయింగ్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, మూవీ ఫ్లాస్ అన్ని బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. అది ఇందాక చెప్పినట్టు మనకి ఏముండదు పట్టుకోనికి. దానికి తోడు సెకండ్ హాఫ్ లార్జ్లీ యాక్షన్ డ్రివెన్ ఉంటది. సెకండ్ హాఫ్ లో మేజర్ పోర్షన్ బేసికలీ ఒక ఫైట్. సో జాన్ విక్ జోన్ లాంటిదే. బట్ అన్ఫార్చునేట్లీ హిట్ 3 లో యాక్షన్ హిట్ అవ్వదు, యాక్షన్ ఎక్సైటింగ్ ఉండదు. అఫ్ కోర్స్ వైలెన్స్ ఉంది, అండ్ ఈ లెవెల్ ఆఫ్ వైలెన్స్ తెలుగు సినిమాకి కొత్తే. బట్ ఒక పాయింట్ తర్వాత బోర్ కొట్టేస్తుంది. బికాస్ వైలెన్స్ లో దేర్ ఇస్ నథింగ్ ఇన్వెంటివ్. ఐ నో ఇది చాలా వల్గర్ స్టేట్మెంటే, వైలెన్స్ లో ఇన్వెంటివ్ ఏం కావాలరా నీకని మీరు అడగొచ్చు. బట్ 40 minutes రక్తాన్ని చూడలేం కదా, కష్టం కదా. ఐ మీన్ చూసిన రక్తాన్ని ఎంతసేపు చూస్తాం. సో ఏదైనా ఫైట్లు అన్న కొత్తదనమో, లేకపోతే సంపడం లేదన్న కొత్త విధానం కనిపిస్తే మేబీ ఇంట్రెస్టింగ్ అనిపించేదానికి అవకాశం ఉండేది. ఐ నో అగైన్ ఇట్ సౌండ్ సో బ్యాడ్, బట్ దట్ ఈస్ ద ఫిల్మ్ దట్ వీఆర్ సీయింగ్. సో కనిపించే దాంట్లో ఉన్నదే చెప్తున్నా నేను. సో యాక్షన్ లార్జ్లీ వర్క్ కాలేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ కూడా వర్క్ కాలేదు. అండ్ యాక్షన్ కి దగ్గర మ్యూజిక్ గానీ, కెమెరా వర్క్ గానీ లేదు. అఫ్ కోర్స్ యాక్షన్ అనగానే మ్యూజిక్ లౌడ్నెస్ పెరుగుతుంది, కెమెరా షేక్ అవుతా ఉంటది. ఆ స్టాండర్డ్ ట్రోప్స్ అవి ట్రై చేసిర్రు, బట్ ఆ ఫిట్ అవ్వవు. ఇట్స్ నాట్ అప్ టు పార్. సో ఫ్లాట్ ఏ అనిపిస్తుంది. అయినో అంత వైలెన్స్ ఉన్నా గానీ ఫ్లాట్ ఎట్టుంటదరా ఇమేజ్ అంటే, ఇక అది శైలేష్ కొలనే సాధించిందని చెప్పాలి. అండ్ ప్లాట్ విషయానికి వస్తే మాట్లాడుకోవడానికి పెద్ద ప్లాట్ ఏం లేదు ఫిల్మ్ లో. సీరియల్ కిల్లింగ్స్ అవుతుంటాయి, హీరో ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటాడు, అది ఫస్ట్ హాఫ్ వరకు. ఇంకా సెకండ్ పార్ట్ లో సర్వైవల్ థ్రిల్లర్ జోన్ సినిమా, అండ్ అదేం పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. అండ్ ఫైనల్ ప్లాట్ మనకి రివీల్ అయినప్పుడు, ఆ సస్పెన్స్ అనేది రివీల్ అయినప్పుడు అంత గొప్పగా ఏం అనిపించదు, బికాస్ వి యాంటిసిపేట్ ఇట్. సో స్టాండర్డ్ బేసిక్ ఏ ఉంటది. సో ట్రీట్మెంట్ హిట్ అయి ఉంటే ప్లాట్ లో లూప్ హోల్స్ మనం ఇగ్నోర్ చేసి ఉండే వాళ్ళమేమో, కానీ అదవ్వకపోయేసరికి ఇవన్నీ పెద్దగా కనిపిస్తా ఉంటాయి మనకి. బట్ మూవీలో ఏమైనా పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే, అది నాని క్యారెక్టర్ పర్సనల్ సైడ్. 44-year-old మ్యాన్, మ్యారేజ్ అవ్వదు. సో ఆ ప్రాసెస్ లో వచ్చే విషయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా రిలేటబుల్ ఉంటాయి, న్యాచురల్ గా ఉంటాయి, కరెక్ట్ ఉంటాయి. సో అగైన్ గుడ్, అక్కడ వరకు కరెక్ట్. బట్ అగైన్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ సరిగా ఎస్టాబ్లిష్ అవ్వదు, బట్ అవి ఇన్ఫర్ చేస్తారు. ఆ విషయాల్లో నాకు శైలేష్ స్టైల్ కన్విన్సింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ప్రతిదీ ఎందుకు స్పూన్ ఫీడ్ చేయాలి, కొన్ని విషయాలు గ్యాప్స్ అవి ఆడియన్స్ ఫిల్ చేసుకుంటారు కదా అని ఆడియన్స్ కి కొంచెం క్రెడిట్ ఇస్తాడు, లేకపోతే తెలివి ఉంటది ఆడియన్స్ కి అని ఆయన నమ్ముతాడు. సో అక్కడ వరకు ఓకే, అవి వరకైనా. నాకు మెజారిటీ ఆడియన్స్ కి ఎట్లుంటుందో మన తెలియదు, బట్ నా వరకు అయితే ఓకే, దోస్ పార్ట్స్ ఆర్ ఓకే. మూవీలో కూలెస్ట్ పార్ట్స్ అవే అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా మెయిన్ పార్ట్ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఎట్లుందంటే, శ్రీనిధి శెట్టి చాలా బాగుంది, ఆవిడకి ఫుల్ లెంత్ రోలే. బట్ సినిమాల క్యారెక్టర్ ఎట్లా వర్క్ అయింది అంటే, ముందు నుంచి మనకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, అండ్ దానికి అనుగుణంగానే ఉన్నది క్యారెక్టర్ కూడా. సో క్యారెక్టర్ ఉన్నప్పటికీ
కి కూడా ఆవిడ క్యారెక్టర్ ఏం పెద్ద షైన్ కాదు. షీఈస్ జస్ట్ దేర్. సెకండ్ హాఫ్ లో కొంచెం ఇరిటేట్ చేస్తారు, బట్ దట్స్ ఓకే. ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ ముందు ఇవి చాలా చిన్న ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏవి కూడా పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వవు. రావు రమేష్ గారు ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు, ఓకే జస్ట్ అట్లా ఉంటారు అంతే. అండ్ హిట్ 3 కి బాగానే ఖర్చు పెట్టారు, బట్ ఆ టెక్నికల్ ఫినిష్ అనేది కొంచెం మిస్సింగ్ అవడం వల్ల ఆ ఇంపాక్ట్ తగలదు మనకి. అట్లీస్ట్ నాకైతే అంతే అనిపించింది. అండ్ ఇంకా ఫైనల్ గా నాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ లో చెప్పినట్టు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. హీరో అని నిలబడ్డారు అండ్ ఫుల్ కన్విక్షన్ తో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ ఏవేవైతే ఎక్స్పెక్ట్ చేసిర్రో, ఏ నువాన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేసిర్రో, ఏ ఎలిమెంట్స్ ఉండాలనుకున్నారో తన హీరోలో, అవన్నీ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాని కన్విన్స్ అయ్యి కన్విక్షన్ తో డెలివరీ చేసిర్రు. అండ్ రిఫ్రెషింగ్ అనిపించింది నానిని ఈ రోల్ లో చూడడానికి. సో నాని కెరియర్ లో స్టాండ్ అవుట్ అయ్యే రోలే ఇది, నాని పర్ఫార్మెన్స్ దృష్ట్యా. అండ్ యాజ్ అ క్యారెక్టర్ కూడా కొంచెం క్వర్కీగానే ఉంటది, బట్ ప్లాట్ అండ్ మూవీ రైటింగ్ ఈ అర్జున్ సర్కార్ అన్న క్యారెక్టర్ ని ఫెయిల్ చేస్తాయి. సో మూమెంట్స్ మనకి హిట్ అవ్వాల్సినంతగా హిట్ అవ్వవు. సో అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ. సో మరి ఎక్కడ తప్పు పోయిందో చూసుకోవాలి. బట్ నానికైతే ఇది పర్సనల్ రిక్వెస్ట్, సినిమా రిజల్ట్ ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ ఈ ప్రాసెస్ ఏదైతే మీరు స్టార్ట్ చేసిర్రో ఫుల్లీ ఎంబ్రేజ్ చేయడం అదే కరెక్ట్ ప్రాసెస్. రిజల్ట్ ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, కానీ ప్రాసెస్ మాత్రం ఇదే. అండ్ ఆడియన్స్ కూడా మీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి నిదర్శనం ఈ రోజు సినిమాకి వచ్చిన బజ్జే. సో ప్లీజ్ ఈ రిక్వెస్ట్ ని మీరు కన్సిడర్ చేయండి. అండ్ ఈ పాయింట్ నుండి ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత వరకు లాక్కొస్తుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది ప్యూర్లీ ఇంకా నాని పైన డిపెండ్ అయి ఉంటది. సో సినిమా బజ్ క్రియేట్ చేసింది ఆయన్నే, సో ఈ సినిమాని లాక్కెళ్ళేది కూడా ఆయన్నే. అండ్ హిట్ 3 వరకు దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. సో చూడాలి మరి హిట్ 3 ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది అని. బట్ అన్ఫార్చునేట్లీ నాకైతే హిట్ 3 వర్క్ కాలేదు. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, ఎందుకంటే మీలో చాలా మంది సినిమా చూసే ఉంటారు అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో అగైన్ కల్చర్ స్టేషన్ తెలుగు చూడకపోతే ఆల్రెడీ చెక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.